జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం వచ్చేసి 2019 సంబంధించిన మనం కీ పాయింట్స్ తెలుసుకుందాం. మీరు మొత్తం వీడియో అయిపోయేట వరకు చూస్తే మీకు కొన్ని పాయింట్స్ మాత్రం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే మన దేశానికి స్వాతంత్రం సిద్ధించే నాటికి జమ్మూ కాశ్మీర్ వచ్చేసి స్వదేశీ సంస్థాన ఆధీశుడు ఎవరై అంటే రాజా హరిసింగ్ పాలనలో ఉంది. అంటే దేశ విభజన కాలం నాటి పరిస్థితులు పాకిస్తాన్ గిరిజన ముక్కల దాడిని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 26, 1947న కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేస్తూ రాజా హరిసింగ్ విలీన పత్రంపై సంతకాలు చేశారు. భారత రాజ్యాంగం అమలుకి వచ్చినాటికే పార్ట్ బి రాష్ట్రాల జాబితాలో ఉండేది. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మన దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే కాశ్మీర్ రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్లో చేర్చినారు. మీ కీ పాయింట్స్ తెలుసుకోండి. రాష్ట్రాలు అంటే ఏ షెడ్యూల్లో ఉంటాయి, 1వ షెడ్యూల్లో చేర్చారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రజల మనోభావాలు ప్రధానంగా 3 రకాలుగా విభజితమైనవి. ఒక వర్గం ప్రజలు కాశ్మీర్ పాకిస్తాన్లో విలీనం చేయాలని, మెజారిటీ ప్రజలు భారత్లోని అంతర్భాగంలోని భారత్లో భాగం కాకుండా పాక్లో విలీనం చేయకుండా స్వతంత్ర కాశ్మీర్ ఉండాలని, ఇలా మరొక వర్గం వాదన. వ్యూహాత్మకంగా పరిశీలిస్తే కాశ్మీర్ సరిహద్దు సమస్య మాత్రమే కాదు, అది మన దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన విషయం. అయితే దేశ విభజన కాలం నాటి పరిస్థితులు కాశ్మీర్ భారత్లో విలీనం చెందినప్పుడు ఒప్పంద పత్రంలోని అంశాలను ఆధారంగా చేసుకుంటే ఎట్లా ఉంది, మన రాజ్యాంగ నిర్మాతలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది, 370 ఆర్టికల్ అనేది ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారన్నట్టు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆ ప్రాంతం వారికి రక్షణ ఉంటుందని మన రాజ్యాంగం భరోసా ఇస్తున్న ఆర్టికల్ ఏంది 370 ఆర్టికల్ అన్నట్టు. అయితే అదే ఆర్టికల్ అయితే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది 2019 భారత పార్లమెంట్ ఆమోదించిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 9 ఆగస్టు 2019 తన ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా రూపొందినది. అంటే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్ గల రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ కాశ్మీర్ను విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. ప్రత్యేక విధానసభ కలిగిన జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా గాను, అదేవిధంగా శాసనసభ లేని లడఖ్ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందుగా 370 అధికారులను రద్దు చేయడం జరిగింది. అనగా 1954లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రత్యేకంగా జారీ చేసిన ఆర్డినెన్స్ తద్వారా కాశ్మీర్కు కల్పించబడిన ప్రత్యేక ప్రత్యేక అధికారులను కూడా రద్దు చేశాడు. అంటే 370 అధికారులను రద్దు చేయడంతో కాశ్మీర్ కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి మొత్తం రద్దయింది. అంటే భారత రాజ్యాంగంలోని అంశాలు పూర్తిగా కాశ్మీర్కు వర్తిస్తాయి. ఇంతకుముందు 370 ఆర్టికల్ ఉన్నప్పుడు వర్తించలేదు. స్వతంత్ర రాజ్య వ్యవస్థ ఉన్నది, 370 ఆర్టికల్ స్వతంత్ర రాజ్యాంగం ఉన్నది, ఆ విధంగా ఉండి వర్తించకుండా ఉండే. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ యొక్క ఆమోదం లేకుండానే భారత పార్లమెంటు చేసే చట్టాలు పూర్తిగా కాశ్మీర్కు వర్తిస్తాయి. అనగా రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం పార్లమెంటు జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే భూభాగాన్ని సవరించే విషయంలో కాశ్మీర్ శాసనసభ యొక్క ఆమోదం అవసరం లేదు. లడఖ్తో పాటు లేహ్, కార్గిల్ జిల్లాలు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగస్వాములు అవుతాయి. అయితే పార్లమెంటు మరియు శాసనసభ స్థానాలు రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ గల ప్రాతినిధ్యం